ఈరోజు చాలా బ్లాక్ డేగా చెప్పుకోవచ్చు. మరి రాష్ట్రంలో రైతాంగం పడుతున్నటువంటి ఎరువుల కొరతనే నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి విజనరీ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు పోరాట కార్యక్రమం శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో రైతుల పక్షాన్ని నిలబడి ప్రయత్నం చేసినప్పటికీ మరి పోలీసులు అడ్డు పెట్టుకొని ఈ ప్రభుత్వం పూర్తిగా మరి రైతులకి మేలుగా జరిగే కార్యక్రమాలకి వారి పక్షపాతం వహించినందుకు మమ్మల్ని అణచివేత కార్యక్రమంగా పెట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం తాలూకా విధానాలు నశించాలని కోరుతూ మరి విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి జిల్లాలో మాజీ మంత్రివర్యులు చోడవరం ఇన్ఛార్జ్ గుడివాడ అమర్నాథ్ గారి నాయకత్వంలో మరి ఈరోజు కూడా మరి శాంతియుతంగా అనకాపల్లి పార్టీ ఆఫీస్ నుంచి 4 రోడ్ల కూడల్లో ఉన్నటువంటి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వారికి మెమోరాండం ఇవ్వడానికి అని చెప్పేసి నిన్న పోయి డిఎస్పీ గారి పర్మిషన్ కూడా ఇచ్చి మరి శాంతియుతంగా మన నిరసన తెలియజేస్తాం, రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ ఉంటుందని చెప్పేసి మేము తెలియజేసినప్పుడు కూడా మరి పోలీసులు పెట్టి అవసరస్తులు చేసి ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా మరి ఫండమెంటల్ రైట్స్ ని కూడా పూర్తిగా అనగదొక్కే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నట్లు తీవ్రంగా నిరసిస్తున్నాం. రాబో కాలంలో మరి ప్రజలే దీన్ని బుద్ధి చెప్తారని ఇప్పటికే అనేక రకాలుగా మరి జైలు పాలు చేసి అక్రమాస్తులు చేసి ప్రజల పక్షాన ప్రజల గొంతు వినిపిస్తున్నటువంటి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రజాస్వామ్య నాయకులందరినీ కూడా జైల్లో పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం క్లియర్ కనబడుతుంది. ఈ ప్రభుత్వం నశించాలి. మరి దమ్ముంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్నికలు పెడితే ప్రజల తాలూకా సత్తా ఏంటో, ప్రజలు ఏ రకంగా ఉన్నారో ఇప్పుడు చూపిస్తారు. అనవసరంగా సంక్షేమ పాలన వదులుకొని అనవసరంగా ఇటువంటి ప్రభుత్వాన్ని తెచ్చివేయటని చెప్పి రైతాంగం అంతా కూడా కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నటువంటి తరుణంలో మరి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా గ్రహించాలి. ఈ ప్రభుత్వ చర్యలందరూ కూడా ముక్తఖండంతో ఖండించాలి. ఏదేమైనా ఇప్పటికైనా ఈ రకంగా మీరు నిజం ఒప్పుకున్నట్టే నిర్బంధకాండ కంటిన్యూ చేస్తున్నారు. ఎరువులు ప్రజలకు రైతులకు ఇవ్వడంలో విఫలమైనటువంటి సందర్భాన్ని మీరు ఒప్పుకున్నట్టుగా ఇండైరెక్ట్ గా అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో అయినా సరే రైతులకి న్యాయం జరిగే విధంగా, రైతన్న కళ్ళంట నీరు పెట్టుకుంటూ ఉండే విధంగా మరి వ్యవసాయం దండగానటువంటి చంద్రబాబు నాయుడు నిజంగా అదే పరిస్థితి ఈ రోజు కూడా కంటిన్యూ చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఏదేమైనా మా గొంతులు నక్కలేరు, మమ్మల్ని అర్చలేరు. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వంపై ప్రజల గొంతుకే మేము ఎప్పుడు కూడా నిరంతరం కూడా పోరాడి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలన తీసుకొచ్చి రైతులందరూ కూడా మేలు చేసేదా కూడా మేము ప్రతి కార్యకర్త కూడా నిద్ర లేకుండా పనిచేస్తామని సభాముఖంగా మేము తెలియజేస్తాం.